ఏంటి రాఖీ కట్టినామా? రాఖీ కట్నం తీసుకుంటాను నేను. నీకు చెప్దామనుకున్నా కానీ పోయినసారి మనం మాట్లాడుకుంటలేము కదా, అంటే తెలియదు ఆ విషయం. కట్నం తీసుకుంటలేని పోయినసారి రాఖీ పండుగ ముందు రోజు మా వదిన ఫోన్ చేసింది. ఎప్పుడు వస్తారని ఫోన్ చేస్తారు కదా. ఫోన్ చేస్తారా? ఎందుకు మనమే పోయేది కదా, ఫోన్ చేయకపోయినా మనమే పోయేది కదా. మనమే పోయేది కానీ మా వదినలు చేస్తారు మరి ఎప్పుడైనా. ఇది సెకండ్ పేరెంట్స్ అన్నట్టే కదా వాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే ఇంకా వేరే ఉంటుంది. అన్ని పండుగలకు మనమే పోతాం, వాళ్ళే రమ్మంటారు కదా, ఫోన్ చేస్తారు కదా రమ్మని. ఇట్లా ఆడపిల్లలకి ఈ బిడ్డని అయితే ఫోన్ చేసి రమ్మన్నారా, అట్లనే ఆడబిడ్డను కూడా అట్లా రమ్మంటారు మా వదినలు అయితే. పేరెంట్స్ లాగానే చూసుకుంటారు. అందరూ కూడా అట్లే ఫోన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. కానీ అందరూ చేస్తారో చేయరో కానీ మా వదినలు అయితే చేస్తారు. చేసి ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతారు. మాకు సొంత ఆడబిడ్డలు లేరు, మా ఇంకో ఆడబిడ్డ ఉంటే చేసి అడుగుతా వస్తావు నువ్వు పండుగకని. చెయ్యి ఇప్పటి నుంచి ఏముంది, ఇప్పటి నుంచి తెలిసింది కదా, ఇప్పటి నుంచి అనే చేయొచ్చు. ఇంకా ఖుషిగా వస్తారు, ఇంకా సంతోషంగా వస్తారు. కట్నము అయితే మా బిడ్డ అన్నది అన్నట్టు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఏదో తీసుకున్నాడట మమ్మీ రాఖీ కోసం. అన్నయ్య ఏం తీసుకుంటాడు అని అన్నది. అంటే చెప్పిన అన్నట్టు, రాఖీ అంటే కట్నం కోసం కాదు బిడ్డ. కట్నం అనేది అది ఏదో సంతోషంగా అట్లా చిన్నప్పుడు మాకు అలవాటు చేసిరు మా పేరెంట్స్, కానీ కట్నం కోసం కాదు, అన్నయ్య రక్షణ కోసం కట్టేది రాఖీ. అంటే అప్పుడు మనోళ్ళు మన పెద్దవాళ్ళు అట్లా అలవాటు చేసారు. అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలకు ఆడబిడ్డలకు ఏదో ఒక రూపకంగా పెట్టడం అలవాటు చేసేది. అట్లా అవి మనకు ఆనవాయితీ లాగా అయిపోయింది. కానీ ఎట్లుంటది అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోకముందు బాగానే ఉంది, పెళ్లిళ్ళు అయిన తర్వాత అంటే ఇప్పుడు ఎన్ని వీడియోస్ చూస్తున్నాం తెలుసా పద్మ, ఘోరంగా అసలు వీడియోలు. 10 నెలల ఆడబిడ్డల అత్తూరని, కట్నం ఇంత పెడతావా అంత పెడతావా అని ఫస్టే భర్తలను కట్టడి చేసుడు, ఇంత పెట్టు అంత పెట్టు అనుడు, కట్నం కోసమే వచ్చి కడుతుండ్రు అనే ఫీలింగ్ తోటి ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మన ఇళ్ళలో లేరు కావచ్చు కానీ బయట ఇప్పుడు వీడియోలు చూస్తేనైతే అనిపిస్తుంది అట్లా. అట్లా లేమని అట్లా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన అమ్మ వాళ్ళు మన చిన్నప్పుడు నుంచి మనకి పెడితే ఆ డబ్బులు ఎంతో అంటే సంతోషం అనిపిస్తుంది. అన్న వాళ్ళు ఇచ్చినాయి, అమ్మ వాళ్ళు ఇచ్చినాయి, ఆ డబ్బులు వేరే, అవి దాచి పెట్టుకుంటాం చూడు. అన్నయ్యలు ఎన్ని వేలు పెట్టుకొని ఇచ్చినాయి పక్కన ఉంటాయి, మన అమ్మ వాళ్ళు పెట్టిరు అనేసరికి దాచి పెట్టుకోడు పక్కన ఉంటాయి. వీళ్ళు కూడా అడగరు ఆ డబ్బులని. మనం సంపాదించినా కానీ సంపాదించిన ఏం చెప్తున్నాను అడుగుతారు, ఇవి మాత్రం అందుకే వాళ్ళు పెట్టిన డబ్బులు అంటే ఎందుకో ఆ ప్రీతి వేరే ఉంటాయి. అదే చెప్పిన అన్నట్టు, అట్లా కట్నము వాళ్ళు పెడతారు అనే ఆలోచనతో మాత్రం అసలే కట్టద్దు బిడ్డ రాఖీ అనేది అని చెప్పి పిల్లలు వాళ్ళకి అట్లా మైండ్ సెట్ అట్లా వెళ్ళిపోయింది. అట్లా అయిపోయింది. చిన్నపిల్లలే కదా మన పిల్లలు. చెప్పిన అన్నట్టు చెప్పి అప్పటి నుండి నేను తీసుకుంటలేను రాఖీ కట్నం. నేను తీసుకోకుండా ఉండాలని అనుకున్నా నేను అప్పటి నుంచి. ఆమెకు చూపించాలి కదా ఏంటిది అనేది. దాని కట్నం కోసం అయితే కట్టం కదా మనం, అదే చూపిద్దాం. ఇంకేముంది, వాళ్ళు సంతోషంగానే పెడుతుర్రు. అయినా కూడా అది ఆ రోజు తీసుకోవద్దు, కట్నం అని తీసుకోవద్దు, రాఖీ కట్నం అనేది తీసుకోవద్దు. బట్ అప్పుడు ఎన్ని పెడతారు కదా, ఇట్లా ఓన్లీ రాఖీకే కాదు కదా. అంటే రాఖీ కట్టినప్పుడు అయితే డబ్బులు తీసుకోవద్దని అనుకున్నా. తీసుకుంటలేను 2 years. పోయినసారి తీసుకోలే, మొన్న కూడా తీసుకోలేదు. సూపర్ సూపర్ సూపర్. నేను కూడా అదే పని చేస్తాను. ఫోన్ కూడా వేయాలి ఆడపిల్లలకి, చేస్తా, మా వాళ్ళు చేస్తారు. నేను కూడా చేస్తా.
ఇంకా అన్నయ్య వాళ్ళ చిన్నమ్మ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తాను. వాళ్ళు కట్నం కోసం అనుకుంటారేమో అని వాళ్ళు అట్లా ఆలోచించి రాకుండా ఉంటారు కదా. మనం ఫోన్ చేస్తే ఫోన్ చేసి పిలిస్తే ఇంకా అది వేరే ఉంటుంది. ఇంకొక విషయం కూడా, అన్నలు కూడా ఇంటికి వచ్చి చెల్లె దగ్గర రాఖీ కట్టించుకొని పోతారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే చెల్లెకు వీలవుతుందో కాదో, చిన్న పిల్లలు ఉన్నారు, బస్సులు వస్తుంది పోతుంది, నాకు వీలవుతుంది కదా అని పోయి రాఖీ కట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంటికి వచ్చి చెల్లె దగ్గరికి వచ్చి వస్తారు, అట్లా వచ్చి కట్టించుకొని పోతారు. ఏదేమైనా రిలేషన్షిప్ అనేది బాగుండాలి. ఓ బలగం సినిమా లాగా అనుకో, ఆ సినిమాలో కూడా అట్లే కదా, మొత్తం రిలేషన్ మీదనే ఉంటుంది ఆ సినిమా అంతా. ఇది కూడా అట్లే, ముందు వెనుక చిన్న పెద్ద నేను ఎందుకు పోవాలి అని అన్నలు కూడా అనుకోని వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది వచ్చి అట్లా కట్టించుకుంటారు. అట్లా ఎందుకు, మా ఇంట్లో కూడా అట్లనే జరిగింది. మా అన్న వాళ్ళ అల్లునికి కడుతుంది, వాళ్ళకు ఆడపిల్లలు లేరు, మా బిడ్డ కడుతుంది. అయితే వాళ్ళకు కొడుకు పుట్టిండు, వాళ్ళు కూడా పోవాలి, వాళ్ళ తమ్ముని పిల్లలు ఉన్నారు అన్నట్టు, వాళ్ళతోటి కట్టించుకోవాలి కదా అని ముందు రోజే మా ఇంటికి వచ్చి ఉండి ఇక్కడ ఉండి తెల్లవారి బన్నీతోటి కట్టించుకొని మా బిడ్డతోటి కట్టించుకొని రాకి పోయి మళ్ళీ అక్కడ వాళ్ళ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే సొంత చెల్లె కాకుండా కడుతుంది కదా ఇప్పుడు, మళ్ళీ మిస్ అయిపోతాం ఈసారి అని వచ్చి కట్టించుకొని వాళ్ళే వచ్చి కట్టించుకొని వెళ్ళారు. అట్లా కూడా ఉంటారు. అట్లా ఉంటేనే కదా మరి బంధాలని బలపడతాయి, బలంగా ఉంటాయి. ఒక స్టెప్ మనం ఎవరో ఒకరు ఒక స్టెప్ వేయాలి. ఆడపిల్లలు అల్ప సంతోషులు. పద్మ ఒక చిన్న ఫోన్ చేస్తే మా వాళ్ళు ఫోన్ చేసిరు, మా వాళ్ళు ఫోన్ చేసిరు అని భర్తకు ఎన్నిసార్లు చెప్తారు. అట్లా చేసి ఒక్క మాట వదినలు కానీ మరదనలు కానీ ఒక్క ఫోన్ చేసి వస్తున్నావా అంటే మొత్తం ఇక రెక్కలు కట్టుకొని వాలిపోతారు. ఎట్లా పోతారు, ఇంకా ఇక బస్సులో కాదు రెక్కలే కదా. మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు కదా, ఆడపిల్లల్ని సంతోషంగా చూసుకోవాలని. కరెక్టే కదా. ఈ సందర్భంగా శ్రీహరంకు చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటి గుర్తొచ్చింది. ఎవరైనా సంతోషంగా ఉండడానికి కారణం నువ్వైనా అనుకో, ఆ సంతోషం నీ నుంచే స్టార్ట్ అవుతుంది అని ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను నీ పైన మళ్ళీ పూలు చల్లాలనుకుంటున్నా, ఆ పూల పరిమళం ఫస్ట్ పట్టుకోవాలి కదా, నాకు ఆ పరిమళం ముందు నాకే అంటుతుంది. కాబట్టి నీ సంతోషానికి ఎదుటి వాళ్ళ సంతోషానికి మనం కారణమే అందుకు, ఆ సంతోషం మనకి మన నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం కూడా సంతోషంగా ఉంటాం కదా. మన ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషంగా ఉంటాం. వస్తుంది తిప్పుకుంటారు. అయ్యో సచ్చింది దేనికి? సచ్చిందా ఇక్కడ సంభవం నాకు దొరికింది, నీకు ఆయన వచ్చింది. నీకు దొరికిందా? అష్టకి ఇంకా